భూమిని తన స్థానములో నుంచి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే. భూమి స్తంభములు దేవుని వశం, లోకములను వాటి మీద నిలిపి ఉన్నాడు. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును. జలములలో భూమికి పునాది వేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు. భూమి ఎన్నటికీ కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. అగాధ జలములను దానిపై వస్త్రముగా దేవుడు కప్పెను. తన గదులలో నుండి కొండలకు జీవధారలు అనుగ్రహించును. ఈ వచనాలన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తే భూమి మొత్తంగా కదులుతుంది, కానీ ఖండాలన్నీ స్థిరంగా అమర్చబడి ఉన్నాయి. భూమి వేగంగా తిరుగుతూ కదులుతూ ఉన్నప్పుడు ఈ ఖండాలన్నీ